హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానో టారోట్స్. నా పేరు శ్వేత. చూసే నా వ్యూవర్స్ ముందుగా వచ్చిన లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? మీకు ఈ రీడింగ్ రెసిడెంట్ అయినట్లయితే ప్లీజ్ క్లైమ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి. ఈరోజు కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది మీ లైఫ్లో. ఓకేనా? ఈరోజు చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ అండి. మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో చాలా పాజిటివ్గా చూడండి. లైఫ్లో ఇదొక స్పెషల్ రీడింగ్, చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు మీ పర్సన్. మీ లైఫ్లో కూడా ఇది స్పెషల్ అయినా కాదా చూద్దాం. ఓకేనా? ముందుగా నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ని మనసులో అయితే 3 times అనుకోండి. ఓకేనా? ఓకే, ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఈ రీడింగ్ చాలా పాజిటివ్గా ఉంది అంటున్నారు. ఎందుకని తన యొక్క మైండ్ సెట్ ఎలా ఉన్నాయి, ఎందుకని తను హ్యాపీగా ఉన్నారు. యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ తెలియచేయండి మనకి. చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్ రీడింగ్ ఇది అని అంటున్నారు. ఎందుకని, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎందుకు తన అంతలా హ్యాపీగా ఉన్నారు. ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి వర్తించాలని రూల్ అయితే లేదు. 50% ఇది రెసినేట్ అవుతుంది కంపల్సరీ. మీరు రెసినేట్ అవ్వడం కోసం అయితే ఖచ్చితంగా మీ యొక్క ఎనర్జీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడము, మీరు లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. ఓకేనా? మరి మీ యొక్క పర్సన్ ఎందుకు హ్యాపీలో ఉన్నారు చూద్దాం. వావ్, సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీనింగ్ మీకు చెప్తాను, ఫస్ట్ కార్డ్స్ ఇస్తాను. ఓకే, ఇంకా 5 of cups, జడ్జిమెంట్. ప్రజెంట్ అయితే నేను ఇది తీసాను, చాలా అంటే చాలా పాజిటివ్గా వచ్చింది. చూద్దాం అదేంటన్నది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో చాలా సడన్ సక్సెస్, హ్యాపీనెస్, చేంజ్నెస్ అనేది రాబోతున్నాయట. తనకి ఆల్రెడీ జరుగుతున్నాయి. నా లైఫ్లో నేను అనుకోని సక్సెస్ అనేది నాకు దక్కింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మంచి రోజులన్నీ కూడా నాకు వస్తున్నాయి, తిరిగి వస్తున్నాయి. ఇంకా నాకు తిరుగు అనేది ఉండదు అని చెప్పేసి మీ యొక్క పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా యొక్క కనెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేమందరూ కూడా పెద్దల సమక్షంలో మేము మ్యారేజ్ చేసుకుంటాము, అందరిని ఒప్పించి మా యొక్క కనెక్షన్కి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఇప్పటివరకు చాలా నెగిటివ్లో ఆలోచించారు, కానీ ఇప్పటి నుంచి మాత్రం చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారట. అందరికీ మంచి గైడెన్స్ ఇస్తున్నారు. మీ యొక్క కనెక్షన్కి ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా మాకు తిరుగు అనేది ఉండదు, మేము ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా చేసి తీరుతాము. మా లైఫ్ అనేది చాలా చేంజెస్ అనేది తీసుకొస్తుంది. మా యొక్క కనెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంత ముందుకు నేను చాలా అంటే గతంలో జరిగిన వాటికి మేము కలవమేమో అని చెప్పేసి, మాకు ఇంకా రీయూనియన్ జరగదేమో అని చెప్పేసి చాలా అంటే చాలా నెగిటివ్లో ఉండిపోయారు. చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. ఇంకా మా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం తనకి మంచి డివైన్ అనేది మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి మీ పర్సన్కి. ఇవన్నిటిని కూడా తను చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకే నా లైఫ్లో కానీ ఈ యొక్క రీడింగ్ అనేది చాలా పాజిటివ్ రీడింగ్ అని నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంటారు అని చెప్పేసి అయితే మీ యొక్క పర్సన్ అంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ అందరికి కూడా పాజిటివ్గా థింక్ చేస్తారు. తను ఒకవేళ నెగిటివ్ ఆలోచనలో ఉండి అందరితో నెగిటివ్గా గైడెన్స్ ఇస్తే మాత్రం తనకి నెగిటివ్ తిరిగి అలా ఉండకూడదు. నేను నెగిటివ్లో ఉంటే నాకు నెగిటివ్నే వస్తుంది, నేను అంతా కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను, అందుకే నాకు పాజిటివ్ జరుగుతుంది అని చెప్పేసి అయితే తన యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకున్నారు. మనకి ఇక్కడ చూడండి, ద డెవిల్ వచ్చింది. ద డెవిల్ అంటే మీ యొక్క కనెక్షన్కి థర్డ్ పార్టీ ఎవరో కనిపిస్తున్నారండి నాకు తెలిసి. థర్డ్ పార్టీ అంటే తన ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, ప్రజెంట్ తను చేస్తున్న వర్క్ అయి ఉండొచ్చు, లేదా తన పక్కన ఉండే సొసైటీ వాళ్ళు కూడా కావచ్చు. థర్డ్ పార్టీ అంటే ఎవరో ఒకరు వస్తారో, ఖచ్చితంగా వైఫ్ అని కాదు. మ్యారేజ్ అయి ఉంటే వైఫ్, లేదా అంటే మదర్, సొసైటీ, లేదా తను చేస్తున్న వర్క్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఒక వర్క్ వల్ల తను కొంచెం బిజీ ఉన్నారట. దానివల్ల మిమ్మల్ని ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు. కానీ నా పర్సన్ అనేది నాకు ఇష్టం లేదని కాదు,
నేను కొంచెం బిజీగా ఉండే, దానివల్ల మా పర్సన్ని నేను కాంటాక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎలాగైనా నా లైఫ్ అనేది చాలా చేంజ్నెస్ అనేది వచ్చేసింది. ఖచ్చితంగా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళి నేను కమిట్మెంట్ ఇస్తాను. మా ఇద్దరు కనెక్షన్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎలాగైనా నా లైఫ్లో నా పర్సన్ని నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి అయితే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మీరు కూడా అంతలా హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటున్నారట. చూద్దాము. ఓకే, ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు? చూసారా, ద లవర్స్ చాలా పాజిటివ్ కార్డ్స్. మీ పర్సన్ చాలా హ్యాపీగా థింక్ చేస్తున్నారు. మీ యొక్క కనెక్షన్ అనేది ఎండ్ అనేది ఉండదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఓకే, ఇంకా ఫైనల్గా ఇక్కడ పెడుతున్నాను. ఇట్లా అది యూట్యూబ్లో ఇలా కనిపించకూడదు. ఓకే, మనకి 8 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. చూసారా, ఇంతమందిలో గతంలో నేను ఇలా వెళ్ళిపోయినందుకు చాలా అంటే చాలా మీ వాల్యూ నేను తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మీ లైఫ్లో నుంచి నేను వెళ్ళాను. మన యొక్క కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ కనెక్షన్. నేనంటే నీకు చాలా ఇష్టం, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టము. మనం ఇద్దరం దూరం అనేది అవ్వద్దు. మన లైఫ్ కోసం మనం చాలా కష్టపడతాము. మన యొక్క లైఫ్ని చాలా హ్యాపీగా సెట్ చేసుకుందాము అని చెప్పేసి అయితే మీ పర్సన్ చెప్తున్నారు. మనకి చూడండి, ఇక్కడ మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్ 3 కార్డ్స్లో కూడా ఉన్నాయి. జడ్జిమెంట్లో ఉంది, ప్లస్ ద లవర్స్లో కూడా ఉంది. మీరు ఏంజల్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు కలిసారు. ఖచ్చితంగా మీ యొక్క కనెక్షన్కి ఏంజల్స్ గైడెన్స్ ఉంది కాబట్టి మీరు విడిపోవడం అనేది మాత్రం ఉండదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఓకేనా, ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారట. ఇది నిజమే అయితే ప్లీజ్ నాకు క్లైమ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మాత్రం చాలా చేంజ్నెస్ అనేది మీరు సడన్గా చూడకుండా, అంటే మీకు తెలియకుండా సడన్ సక్సెస్, సడన్ హ్యాపీనెస్, సడన్ చేంజెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయట మీ లైఫ్లోకి. మీరే షాక్ అయిపోతారట. ఓకేనా, మీరంతా కూడా పాజిటివ్లోనే ఆలోచించండి. ఓకేనా, మీ పర్సన్ వస్తారు అని చెప్పండి. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ అవుతుందనే నమ్మకంతోనే ఉండండి. నెగిటివ్ థింగ్స్ ఎక్కడ కూడా ఆలోచించకండి ప్లీజ్. ఓకేనా, ఇంత బాగా పాజిటివ్గా వచ్చినందుకు మీరు అంతా కూడా క్లైమ్ చేసుకొని పాజిటివ్ థింగ్లోనే ఉండండి. ఓకే, మరి నా వ్యూవర్స్కి హ్యాపీనెస్ ఉంటుందా? నా వ్యూవర్స్ మరి హ్యాపీగా ఫీల్ అవుతుందా? వాళ్ళ యొక్క పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మరి నా వ్యూవర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా? యూనివర్స్ మాకు నా వ్యూవర్స్ ఒక గైడెన్స్ తెలియచేయండి. చూసారా ఎంత పాజిటివ్గా వచ్చింది. ఖచ్చితంగా నేను కూడా పాజిటివ్గా ఉంటాను. తను వచ్చి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా నాకు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను కూడా తనని రిసీవ్ చేసుకుంటాను. దీంట్లో కూడా మనకి ఏంజల్ బ్లెస్సింగ్స్ వచ్చింది. మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ నుండి విడిపోవడం అనేది జరగదు. ఓకేనా, 100% మీరు ఎంతగా నమ్ముతున్నారో, 50% నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు మీ మనసులో ఉన్న పర్సన్ నుంచి మీరు ఎండ్ అనేది వెళ్ళిపోవడము, దూరం అవ్వడం అనేది జరగదు. ఎలాగైనా మీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది, సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఏంజల్స్ కూడా గైడెన్స్ ఇస్తున్నారు. ఓకేనా, మీరు అందరూ కూడా క్లైమ్ చేసుకోండి. నాకు తొందరగా లైక్ అండ్ కామెంట్ షేర్ చేసుకోండి. ఓకేనా, చాలా పాజిటివ్గా వచ్చింది నా యొక్క వ్యూవర్స్ థింక్ కూడా. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అసలు సడన్ చేంజ్నెస్, హ్యాపీనెస్, మీరు లైఫ్లో గ్రోత్, సక్సెస్ ఇవన్నీ కూడా చూస్తారట మీ లైఫ్లో. మళ్ళీ ప్లస్ మీ యొక్క పర్సన్ కూడా ద లవర్స్ అంటే చాలా ప్రేమ, మిమ్మల్ని విడిపోలేరు. జడ్జిమెంట్ అంటే అందరి సమక్షంలో కూడా మీ యొక్క కనెక్షన్కి మంచి సపోర్ట్ ఉంటుంది, అందరూ ఒప్పుకుంటారు అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూడండి, కాకపోతే మీకు ఒక డెవిల్ మాత్రమే వచ్చింది. డెవిల్ అంటే నెగిటివ్ అని ఏం కాదు. తను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు, దానివల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. కానీ మీరంటే ఇష్టం, మిమ్మల్ని మాత్రం మర్చిపోను అని అంటున్నారు. ఇక్కడ మాత్రం ఏకంగా లవర్సే వచ్చింది, కానీ ఖచ్చితంగా నా లైఫ్లో మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరగదు అంటున్నారు. ఓకేనా, గతంలో ఇలా నేను జరిగింది, కానీ నీ వాల్యూ నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎలాగైనా నేను అలా చేయడానికి నా మనసు ఒప్పదు. ఇంకా నా మనసులో ఎలాగైనా మీరు ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు. నా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఖచ్చితంగా తను వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను కూడా తనని యాక్సెప్ట్ చేస్తాను. నా మనసులో కూడా తను ఎక్కువగా ఉంటారు. మా ఇద్దరి కనెక్షన్ అనేది ఎండ్ అవ్వద్దు అని చెప్పేసి నా వ్యూవర్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఓకేనా, మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి, 100% ఉన్నాయి. మీ కనెక్షన్ అనేది ఎండ్ అయితే అలా అవ్వదు.
ఓకే, ఇంకా ఏమనుకుంటున్నారు నా వ్యూవర్స్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఇంకేం ఆలోచిస్తున్నారు? చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్. పదే పదే నా పర్సన్ ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోతాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా నా యొక్క వ్యూవర్స్లో వాళ్ళ పర్సన్ తప్పించి వేరే వాళ్ళ మీద దృష్టి అనేది లేదు. వాళ్ళ పర్సన్ అంటే చాలా ఇష్టం అట నా వ్యూవర్స్కి. వెయిట్ చేస్తాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నా పర్సన్ కోసము అని చెప్పేసి తను కూడా అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ కార్డ్ ఓపెన్ అయిపోయింది, చూద్దాము. చూసారా, 4 ఆఫ్ వాండ్స్. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ జరిగే అవకాశం ఉందండి. ప్లీజ్ మీరు తొందరలో క్లైమ్ చేసుకోండి, కామెంట్ చేయండి పాజిటివ్గా. చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఇదైతే. అసలు మీ లైఫ్లో మీరు చూడలేని రీడింగ్ అని అంటున్నారు మీ పర్సన్. అలాగే మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా మీరు చాలా పాజిటివ్ రీడింగ్ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా పాజిటివ్ వస్తున్నాయి కార్డ్స్ ఇప్పటి వరకు. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ జరుగుతుంది, రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు రీయూనియన్ జరుగుతుంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ అయితే మీకు మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఓకేనా, ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక విషయం మాకు తెలియచేయండి యూనివర్స్. ఫైనల్గా ఇంకా ఒక్క విషయం మాకు తెలియచేయండి. కింగ్ ఆఫ్ సోర్స్. మీ యొక్క అంటే నా యొక్క వ్యూవర్స్ కొంచెం రాణిలా బిహేవ్ చేస్తుంది. మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంది, చాలా తన లైఫ్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఓకేనా, మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు వాళ్ళు. ఓకేనా, ఇంకా ఫైనల్గా మరి ఈ కనెక్షన్ అనేది ఎప్పుడు సెటిల్మెంట్ అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఎంత టైం పడుతుంది? వీళ్ళ మనసులో ఉండే పర్సన్కి ఎంత టైం పడుతుంది? వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి రావడం కోసం ఎంత టైం పడుతుంది యూనివర్స్ మాకు తెలియచేయండి. నైట్ ఆఫ్ వాన్స్. 1 వీక్ టైం పడుతుంది అంటున్నారు. ఓకేనా, ఒక 1 వీక్లో రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందట. మీ ఎవరికైనా రీయూనియన్ జరిగినట్లయితే నాకు క్లైమ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా మీకు మంచి మ్యారేజ్ కూడా సెట్ అవుతుంది. మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందట ఒక వన్ వీక్లో. మీరంతా కూడా మీకు ఏదైనా రిజల్ట్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు క్లైమ్ చేసుకొని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక 1 వీక్లో అయితే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందట. ఓకేనా, మీరంతా కూడా క్లైమ్ చేసుకోండి. ఇంకా నేను ఏంజల్స్ ఒక గైడెన్స్ ఇస్తాను మరి. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసి నా వ్యూవర్స్ ఒక పర్సన్, ఒక్క నిమిషం. ఇక్కడ ఆల్రెడీ ఒక కార్డు ఓపెన్ అయి ఉంటాయి కొన్ని. చూసి నా వ్యూవర్స్ ఒక పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. చాలా సడన్ సక్సెస్ అవన్నీ కూడా తన లైఫ్లోకి వస్తున్నాయని చెప్తున్నారు. నా వ్యూవర్స్తో మ్యారేజ్ కూడా కోరుకుంటున్నారు. మరి నా వ్యూవర్స్ని మర్చిపోవడం లేదు. అంత పాజిటివ్గా తన ఫీలింగ్స్ అన్నీ కూడా మాకు తెలియజేశారు. నా వ్యూవర్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సన్ తనతో షేర్ చేసుకున్నందుకు. మరి వీళ్ళ యొక్క కనెక్షన్ గైడెన్స్కి మీరు ఈ యొక్క ఆన్సర్ తెలియచేయండి యూనివర్స్. మీ యొక్క గైడెన్స్ ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి. నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ యొక్క కనెక్షన్కి మీ యొక్క గైడెన్స్ తెలియచేయండి యూనివర్స్. ఇది 20-30% మీకు రెసినేట్ అయితే ఈ వీడియో మీరు చూడొచ్చు అండి, నాదే అనుకోని. ఒకవేళ రెసినేట్ అవ్వకపోయి స్కిప్ చేయొచ్చు, మీ ప్రాబ్లం ఏమీ లేదు. రెసినేట్ అవ్వలేదు అని చెప్పేసి ఫీల్ ఏమి అవ్వద్దండి. రెసినేట్ అవ్వకపోయింటే స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు. ఓకేనా, ఖచ్చితంగా రెసినేట్ అవ్వడం కోసం మాత్రం మీరు మీ యొక్క ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ షేర్ ఏదో ఒకటి చేయండి. ఓకేనా, ఏంజల్స్ ఒక గైడెన్స్ వీళ్ళ కనెక్షన్కి చూద్దాం. నో నీడ్ టు వరీ. చూసారా, నో నీడ్ టు వరీ. చాలా మీరేమీ వరీ అవ్వకండి. ఖచ్చితంగా మీ యొక్క కనెక్షన్ అనేది సెటిల్మెంట్ అవ్వబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చారు ఏంజల్స్. మీ పర్సన్ నేమ్ ఒక్కసారి చూద్దాము. మీరంతా కూడా క్లైమ్ చేసుకొని మీ యొక్క పర్సన్ నేమ్ వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. మీ నేమ్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. ఓకేనా,
ఏ టీ యు కే డి బి ఎఫ్ వై ఎన్ ఎం ఎస్ హెచ్ ఎల్. ఈ నేమ్స్తో కనుక మీ పర్సన్ నేమ్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి వచ్చినట్లయితే ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ రాకపోయింటే ఫీల్ ఏమవ్వద్దు, ఎందుకంటే ఇది నేమ్స్ వచ్చినట్లయితే మీకు కొంచెం బోనస్ లాగా. ఓకేనా? రాకపోయింటే రీడింగ్ మీకు వర్తిస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. మీ గురించి మీ పర్సన్ లవ్ మెసేజ్ తీద్దాం ఎలా ఉంటాయని. ఓకేనా? ఓకే, ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ ఒక పర్సన్ చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. మరి నా వ్యూవర్స్ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కొంచెం మాకు తెలియచేయండి. నా వ్యూవర్స్ మీద ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు నా వ్యూవర్స్ ఒక పర్సన్. ఎంత బాగా చెప్తున్నారో, యు వేర్ రైట్, మీరు చెప్పేది నిజం అని చెప్పి అంటున్నారు. ఓకేనా? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా, ఐ వాంట్ టు డిఫరెంట్, నేను విభిన్నంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇప్పుడైనా సరిగ్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే నేను చాలా పాజిటివ్గా అయితే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి తన ఫీలింగ్స్ ఉన్నాయి. మరి ఇప్పటికైనా మీ కనెక్షన్ మీద ఇంకా ఇంకో కార్డులో తెలియచేయండి. ఇంకో ఫైనల్గా ఇంకా ఏమనుకుంటున్నారు నా వ్యూవర్స్ గురించి, ఇంకా ఏమనుకుంటున్నారు. పెయిన్ఫుల్ మెమోరీస్, నా లైఫ్లో బాధాకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పేసి నేను వాటిని మర్చిపోలేను అని చెప్పేసి అని ఫీల్ అవుతున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ అని మీలో ఎవరికైనా కనెక్ట్ అయిన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు రెసిడెంట్ అయితే ప్లీజ్ క్లెయిమ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఉగాది వస్తుంది కదండి. ఉగాదికి మన లైఫ్ ఇయర్ అంతా కూడా లైఫ్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చాలామందికి ఉంటుంది. ఆ రోజు నేనైతే ఆఫర్ ఇస్తున్నాను. ఆ రోజు నేను డేస్లో హాఫ్ అమౌంట్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆ రోజు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.